పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు మిగిలినాయి. వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా ముసలి మోతవారు ఏం చేస్తున్నాడో ఆడుచుకుందాం పాండ్రి. ఓ మోతవారి, ఏం చేస్తున్నావే? బిచ్చపచ్చు బిచ్చపతి ఎంత పని అయిపోవచ్చే కదరా బిచ్చపతి. బిచ్చపచ్చు బిచ్చపతి మంచి మంచోళ్ళే ఇడిచి పోవచ్చే కదరా బిచ్చపతి. బిచ్చపచ్చు బిచ్చపతి అంగట్లో అన్ని ఉన్న అల్లున్న వచ్చేసాను అన్నట్టే కాబట్టే కదరా బిచ్చపచ్చు బిచ్చపతి. ఆగో, ఇంతకా బిచ్చపతికి ఏమైందే? నీకేం పుట్టింది ముసలోడా? ఎప్పుడు చూడు ఏడుపులేనా నీకు? ఇంతకి ఏమైందో ముచ్చటన్న చెప్పాడు రాదే. అడుగుతాను ఏమని చెప్పాలే తిప్పులాడి మాకు వచ్చిన తిప్పల పగోనికి కూడా రావద్దే. అధికారం ఉండే, ఆస్తులు ఉండే, అయిన వాళ్ళందరూ దూరంగా అయితే ఏమని చెప్పాలే బిచ్చపచ్చు. అధికారం ఉన్నదంటున్నావు, మెడలేమో కారు పార్టీ కండు ఉన్నది. ఈ తలాతోకలేని ముచ్చట్లు ఎందుకు చెప్తున్నావు ముసలోడా? చెప్పేదేదో చక్కగా చెప్పరాదు. మా పార్టీ అంతా ఖాళీ అయిపోతాందే. మంచి మంచోళ్ళే మమ్మల్ని ఇడిచిపెట్టి పోతారు. మీ కారు పార్టీని ఇడిచిపెట్టి పోతున్నారా? కారు పాచిని కాదే, కాకి సొమ్మల దానా మా చెయ్యి పాచిన అంచను. అది తలుసుకుంటేనే కడుపులున్న ఈత అంతా ఎక్కేసుకుంటా వస్తాందే బిచ్చపచ్చు బిచ్చపతి. అబ్బా, పొద్దుగాల తాగిన పాసుకాలు ఇంకా దిగలేదా ముసలోడా? కారు పార్టీ కండువా కప్పుకొని మా చెయ్యి పార్టీ కాలైతుందని ఎడుతావేందే? నువ్వు తనలాడేది ఏ పార్టీ గురించో జనంత ముచ్చటేందో చక్కగా సమజేతట్టు చెప్పరాదే. అరే ఓ తిక్కల్దానా, చెయ్యి పాచి అంటే జీవన్ రెడ్డి సారు అంటే చెయ్యి పాచిని ఎక్కుండే. మా పెద్దన్న సొంచి మా జీవన్ రెడ్డి సారు చెయ్యి పాచిని ఇడిచిపెట్టి పోతాండంటే మస్తు బాధ అనిపిస్తాందే. ఈ నొద్దులు చెయ్యి పాచి కండు వేసుకొని ఆ పార్టీ నుంచి బయటికి వస్తాంటే మస్తు బాధ అనిపిస్తుంది బిచ్చపచ్చు. జీవన్ రెడ్డి సార్ కూడా గట్లనే తనలాడుతున్నాడంటనే. కానీ ఏం చేద్దాం, పరిస్థితి మంచిగా లేనప్పుడు మనమే మారాలని చెప్పుకొస్తున్నాడు సారు. పార్టీ అధికారంలో ఉండి కూడా ఆయవన్న మనుషులను దూరం చేసుకున్నాడు మా చెయ్యి పార్టీకే చెల్లుతాంది కావచ్చు. కానీ ఈ పుణ్యం అంతా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్దే. పూటకో పార్టీ మారే నేనే చెయ్యి పార్టీ నుంచి బయటకు వస్తానని బాధపడతానా? ఇన్నేళ్ళు ఆ పార్టీ జెండాను భుజాన మోసిన మా జీవన్ రెడ్డి సారు ఎంతో బాధపడుతుండాలి. ఏం కథ సార్ బాధను తలుచుకుంటే మస్తు బాధ అనిపిస్తుంది. ఆ జీవన్ రెడ్డి సార్ అయినా ఏం చేస్తాడే మరి? అవసరాల కోసం ఓ పార్టీలకు గెలిచి అధికార పార్టీలకు మారే నాయకులున్న ఈ కాలంలో సొంత పార్టీ మీద పోరాటం చేసి అలసిపోయి పార్టీ మారాలనుకుంటున్నాడు జీవన్ రెడ్డి సారు. అందుకే మేము అందరం కూడా సార్ తోటే కలిసిపోతాం. గతంలో చెయ్యి పార్టీ అధికారంలో ఉన్నప్పుడైనా అధికారంలో లేనప్పుడైనా జీవన్ రెడ్డి సారు మా నియోజకవర్గంలో ప్రజలందరికీ అండదండగా నిలిచి ఉన్నాడు. ఇప్పుడు సార్కు సొంత పార్టీ అన్యాయం చేసినప్పుడు సార్ తోటి మేమెందుకు అండగా ఉండం చెప్పు? సారు ఏ పార్టీకి పోతే మేము ఆ పార్టీలకు పోతాం. అందుకే సార్ ఇక గులాబీ పార్టీ అన్నాడు కాబట్టి గులాబీ పార్టీ కండువ కప్పుకొని తిరుగుతాం. ఇక చూడు సార్ ఇంకా కారు పార్టీ కండువ కప్పుకోలేదు కాదే. దోసే తాలు తిప్పిదానా జీవన్ రెడ్డి సారు మాట అన్నాడు అంటే మెడకాయ మీద తలకాయ తీసేసినా కానీ మాట తప్పేటోడు కాదు, మడమ తిప్పేటోడు కాదు. ఎరికేనా? సారు మైక్రో ముంగడికి వచ్చి నాది కారు పార్టీ అని ఖాయమని చెప్పే. అట్లనే ఇవాళ కేటీఆర్ సార్ కూడా జీవన్ రెడ్డి సార్ను కలిసేందుకు పోయినపాయ. అందుకే ఇక సారు ఖాయం అన్నాడు కాబట్టి మేము కూడా కారు పార్టీలో ఓడు ఖాయం అనుకునే కండువలు మెడలేస్తుంది. అవసరాల కోసం అధికారాల కోసం గోడలు దుంకే లీడర్లున్న ఈ కాలంలో జీవన్ రెడ్డి సార్ అసంటి లీడరు చెయ్యి పార్టీ నుంచి వెళ్ళి ఓవుడు బాధ అనిపిస్తున్నదే. జీవన్ రెడ్డి సారు కాయసు కొద్దిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పోతలేడే తల్లి. కావాలనే కొంతమంది లీడర్లు జీవన్ రెడ్డి సార్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళగొచ్చేందుకు పోగ పెడతారట. అయ్యో సారు ఎన్నిసార్లు బయటకు వచ్చి మైక్ల ముంగట చెప్పలేదు ఈ ముచ్చట్ను? నువ్వు ఇన్నే చెప్పాడు. కానీ ఇట్లా అధికార పార్టీ నుంచి వెళ్ళి ఒకలేనికొకరు కాలైతే కొసాకర్ వరకు చెయ్యి పార్టీ పరిస్థితి ఏమైతుంది మరి? అవునవును, ఈ ముచ్చటైతే నిజమే పిల్ల. ఇంకా చాలా మంది జీవన్ రెడ్డి సార్ వెనక మర్ర కలిసి కారు పార్టీ సాలు పడదామని చూస్తానులాట అంచను. ఈ లెక్కన ఇంకా చెయ్యి పార్టీకి ఎంత మంది చెయ్యిస్తారో ఏమో ముంగట ఎరకైతుంది. ఎవరైనా ఏం చేస్తారే? అధికార పార్టీ ఎమ్మెల్యేలే కొంతమంది మాకు సిల్లిగా వత్తలేదు, మేం ప్రజలకు ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేర్చాలి? మా పార్టీ పాలనలా పైసలేనిదే పని అయితే లేదని చెప్పుకోబట్టిరి. మరి కాదా, పిల్లినైనా కట్టేసి కొడితే పులి లెక్క గాండ్రిస్తుంది అన్నట్టు ఏ లీడర్ అయినా ఎన్ని రోజులు ఓపిక పడతాడు చెప్పు? ఓట్లకు ముంగట వాళ్ళు పోయి జనాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే వాళ్ళు నిలదీసి అడగరా? అడుగుతారు అవసరం అయితే. సరే గాని
జీవన్ రెడ్డి సార్ వెనక మర్రా ఎంతమంది పోతున్నారు కారు పార్టీలకు? అయ్యో మా జీవన్ రెడ్డి సార్ అధికారికంగా కారు పార్టీలోకి పోయినారు చూద్దు ఆగరాదు మా బలం ఏంది మా బలగం ఏంది అనేది. సరే కానీ కడవ వార్తలే చదువుకో. నేను పోయి ఇంకా ఊళ్ళే మా పార్టీ కార్యకర్తలను అందరినీ ఎగేసుకోవాలి. నేను పోతానా? తాత ఆటలు ఆడిపిస్తా అన్నావు కదా. ఆటలేకయ్యా నాకు ఇంకా మా పార్టీ మీటింగ్ చాలా పనులు ఉన్నాయి. మీకు ఇక్కడ పని పట్టలేక ఇక్కడికి వచ్చి కూర్చోండి. లేదు ఆడుకోపోరు అదురు మీరు నాయంబడి పడతాను. ఏదేమైనా జీవన్ రెడ్డి సారు చేతి పార్టీకి రాజీనామా చేసుడు ఆ పార్టీకి పెద్ద దెబ్బనే. ఇక కారు పార్టీలో చేరుతున్నాడంటే కారు పార్టీకి ఫాయిదా ముచ్చట్నే కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు మస్తు ఖుషి అవుతున్నారు జీవన్ రెడ్డి సారు కారెక్కుతున్నాడని. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలనే కాదు తెలంగాణ అంతటా కూడా జీవన్ రెడ్డి సార్కు అభిమానులు ఉన్నారు కాబట్టి రేపు ఇంకెంతమంది జీవన్ రెడ్డి సార్ ఎంత నడుస్తారో చూడాలిగా.